హలో ఆల్. విజన్ 2020 అయిపోయింది. మళ్ళీ విజన్ 2047 అని ఈ మధ్యకాలంలో మళ్ళీ వింటున్నాము. గతంలో విజన్ 2020 విన్నప్పుడు అదేదో ఒక బ్రహ్మ పదార్థము అన్నట్టు ప్రతి ఒక్కరు భావించారు. ఎందుకంటే అప్పట్లో ఆ 2020 గోల్స్ ఏంటి, దాన్ని ఎలా అచీవ్ చేస్తారు, అసలుకి సామాన్య జనాలకు అది ఎంత రిలవెంటు అనేది అప్పట్లో ఎవరికి తెలియదు. దాన్ని ఒక బజ్వర్డ్ లాగా మీడియాలో ప్రొజెక్ట్ చేయడానికి, లేకపోతే బిజినెస్ స్కూల్స్లో దాని గురించి మాట్లాడడానికి, లేకపోతే ఒక వ్యక్తిని ఒక ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న లీడర్గా ప్రొజెక్ట్ చేయడానికి ఆ వర్డ్ బాగా ఉపయోగపడింది. అంటే యాక్చువల్గా దాన్ని ఇంటెన్షన్స్ ఏంటి, దాని లక్ష్యాలు ఏంటి, అసలు అది ఎంతవరకు అచీవ్ చేసాము, దాన్ని అచీవ్ చేయడానికి రోడ్ మ్యాప్ ఏంటి, అవేవి కూడా జనాలకు పెద్దగా తెలియదు. అంటే గతంలో ఏదో గడిచిపోయింది కాబట్టి సరే అని చెప్పి వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అని ముందుకు వచ్చినారు. సో ఈసారి లక్ష్యాలు చాలా అగ్రెసివ్గా పెట్టుకున్నట్టున్నాడు. గ్రోత్ రేట్ 15%, అంటే అట్లీస్ట్ ఇండియా సెంట్రల్ లెవెల్లోనే యాజ్ ఏ కంట్రీ గ్రోత్ రేటు 8% రావడానికే చాలా కష్టంగా ఉంది. అంటే ఆఫ్టర్ పాండమిక్ చాలా కంట్రీస్కి గ్రోత్ రేటు 5.5 నుంచి 7.5 ఆ రేంజ్లోనే ఉంది. అలాంటిది ఒక కొత్తగా విడిపోయిన స్టేట్, ఇంతవరకు ఈ స్టేట్కి ఒక ఇండిపెండెంట్గా ఆదాయం వచ్చే మార్గాలు కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్స్ కానీ, సాఫ్ట్వేర్ పరంగా ఎక్స్పోర్ట్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. అంటే ఓన్లీ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్, అవి కూడా ఎంత మేరకు ఉన్నాయో కూడా మనకు తెలియదు. సో ప్రస్తుత స్థితి ఆంధ్రప్రదేశ్ది ఇది. ఈయన రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఇప్పుడు విజన్ 2047 అని చెప్పి మళ్ళీ ముందుకు వచ్చినాడు. అంటే ఆ పాతదాన్నే మళ్ళీ కొత్త లక్ష్యాలు పెట్టుకొని మళ్ళీ ఒకటి తీసుకొని వచ్చాడు. ఈ విజన్తో రావడం బాగానే ఉంది, కానీ ఇక్కడ అకౌంటబిలిటీ ఎవరు హోల్డ్ చేస్తారనేదే పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్లో మారుతుండొచ్చు, లేకపోతే కొనసాగచ్చు. కానీ ఈయన 20 సంవత్సరాల సుదీర్ఘకాలము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని ఏ విధంగా అచీవ్ చేస్తాడనేది పెద్ద క్వశ్చన్. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈయన గవర్నమెంట్ వస్తుందో రాదో తెలియదు. పోనీ ఇప్పుడు ఈ 2047లో లక్ష్యాలు ఏవైతే నిర్ణయించుకున్నారో ఇవి అఖిలపక్షాన్ని సంప్రదించి అందరి ఆమోదయోగ్యం పొందిన తర్వాతే దీన్ని ఆ విజన్ 2047లో పెట్టారా, లేకపోతే ఈయనకున్న థాట్ ప్రాసెస్, లేకపోతే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, లేకపోతే ఈయన స్టేట్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నాడో ఫ్యూచర్లో దాన్ని బేస్ చేసుకుని ఈయన ఈ లక్ష్యాలను నిర్ణయించారా? ఒకవేళ ఇది ఈయన ఓన్ థాట్ ప్రాసెస్ అయితే ఇది మళ్ళీ ఇంకొక విజన్ 2020 అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్లో దీన్ని కొనసాగించవచ్చు, కొనసాగించకపోవచ్చు, లేకపోతే దాన్ని ఇంకొక పేరుతో ముందుకు తీసుకురావచ్చు, లేకపోతే మొత్తానికే పక్కన పెట్టేసేయచ్చు. ఎందుకంటే ఈ లక్ష్యాలు అచీవబుల్ కాదు అని అనిపిస్తే అవి పక్కన పెట్టేస్తారు, లేదా వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చిన హామీలను బట్టి వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంది. అంతేగాని ఇంకొక లీడర్ ఎవరో తెచ్చిన ఒక లక్ష్యాన్ని ఇంకొకరు ముందుకు తీసుకెళ్ళడం అనేది మనము చూడలేదు. ఏంటి ఇండియానే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా కూడా ప్రతి లీడర్కు ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ బట్టి వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. ప్రీవియస్ లీడర్ విజన్స్ చాలా తక్కువ మంది మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేసినారు. సో ఇక్కడ కూడా సిచ్యువేషన్ మళ్ళీ అలాగే వస్తుంది. అలాగే వస్తే ఇది ఇంకొక బజ్ వర్డ్ లాగా, లేకపోతే మీడియాలో జస్ట్ క్యాచ్ మంచి వర్డ్ లాగా యూజ్ చేయడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. ఇది ఆల్రెడీ ప్రూవ్డ్. విజన్ 2020 అనేది ఒక పెద్ద జోక్ అయింది. ఇంతకుముందు ఎవరన్నా విమర్శించాలన్నా, ఈయన సర్కాస్టిక్గా ఏమన్నా అనాలన్నా కూడా ఆ విజన్ 2020తోనే దెప్పిపొడిచేవాళ్ళు. మరోసారి అలా కాకూడదు అనేదే నా అభిప్రాయం. ఎందుకంటే లక్ష్యాలు ఉండడము చాలా అవసరము. కొత్త స్టేట్ అనే కాదు, దేనికైనా కూడా లక్ష్యాలు ఉండాలి. కానీ ఆ లక్ష్యాలు ఎంత స్మార్ట్గా ఉన్నాయి, గోల్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాత నేను ఎక్కడో ఉంటానంటే అక్కడ ఉండడానికి ప్రస్తుతానికి మనం చేపట్టే కార్యక్రమాలు ఏంటి, దానికి బడ్జెట్ అలొకేషన్స్ ఎంత, అసలు దాన్ని అందరినీ మమేకం చేసి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక రోడ్ మ్యాప్ అనేది ఉండాలి. రోడ్ మ్యాప్ లేకుండా, ఆచరణ లేకుండా, ఎగ్జిక్యూషన్ లేకుండా దాన్ని ఎట్లా అచీవ్ చేస్తారనేది $1,000,000 క్వశ్చన్. విజన్ 2020లో కూడా ఇదే ప్రస్ఫుటంగా కనిపించింది. లక్ష్యం అయితే నిర్దేశించుకున్నారు, కానీ ఆ లక్ష్యాన్ని ఎలా చేయాలి అనే దానిపైన పెద్ద కసరత్తు చేసినట్టు అనిపించలేదు.
కానీ మరోసారి అది పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ ఈ లక్ష్యాలు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్స్ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటే బెటర్. అంటే ఇది ఒక పార్టీ తరపు నుంచి వచ్చిన ప్రపోజల్ లాగా కాకుండా ఇది సర్వజన ఆమోదయోగ్యంగా ఉంది అని విపక్షాలకు లేకపోతే అన్ని పార్టీల వాళ్ళకు అనిపించే విధంగా చేయాలి. అప్పుడే దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ 2047లో అచీవ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎవ్రీ ఇయర్ ఈ లక్ష్యాల వైపు మనం ఏ విధంగా కొనసాగుతున్నాము, ఎంత అచీవ్ చేసాము. నాకు తెలిసి 20 ఇయర్స్ స్పాన్ అనేది చాలా పెద్దది. నా వరకు అయితే 5 ఇయర్స్ వరకు గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ను తర్వాత ఎక్స్టెండెడ్ గోల్ కింద మార్చుకుంటూ వెళ్తే బెటర్. ఈ 5 ఇయర్స్లో ఈయనకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఈయన బడ్జెట్ అలొకేషన్స్ కానీ, ఈయన ఎగ్జిక్యూషన్స్ కానీ, ఈయన డైరెక్షన్స్ కానీ 100% ఈయన గవర్నమెంట్ కంట్రోల్ ఉంటాయి కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా చేయొచ్చు. కానీ ఫ్యూచర్లో ఎవరు కంట్రోల్ తీసుకుంటారో, ఎవరి చేతుల్లోకి వెళ్తుందో తెలియకుండా అంత లాంగ్ స్పాన్లో పెట్టడము ఐ డోంట్ థింక్ ఇట్స్ వైబుల్. సో చూడాలి ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత, లేదంటే ఎవ్రీ ఇయర్ వైట్ పేపర్ ఏమైనా రిలీజ్ చేస్తారా, అంటే మనం ఈ 2047 లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యామా, అంటే అట్లీస్ట్ ఆ ఇయర్ గోల్ వరకన్నా రీచ్ అయ్యామా లేదా, ఒకవేళ రీచ్ కాకపోతే బ్యాక్లాగ్ ఏంటి, దాని రూట్ కాజ్ ఏంటి, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయబోతున్నాము, నెక్స్ట్ ఇయర్ ఎక్స్టెండెడ్ గోల్ కింద దాన్ని ఎట్లా మీట్ అవుతాము, ఇలాంటివన్నీ కూడా కసరత్తు చేయాలి. అంటే జస్ట్ లైక్ ఏ కార్పొరేట్ కంపెనీ మనం ఇవన్నీ చేయాలి. లేదంటే 2047 ఆన్ పేపర్ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ 2047 ఇట్ విల్ బి అనదర్ జోక్. అంటే ప్రతిపక్షాలకి దాన్ని ఒక కామెడీగా ఆయన కామెంట్ చేయడానికో లేకపోతే విమర్శించడానికో పనికొస్తుంది తప్పితే సామాన్య జనానికి అది ఏ విధంగా కూడా ఉపయోగపడదు. ఈవెన్ ఈ 2047లో ఇప్పుడు ఏమేమి ఇంక్లూడ్ చేశారు, ఏ ఏ రంగాల్లో ఆ లక్ష్యాల్లో పార్ట్ అయి ఉన్నాయి, ఆ రంగాలకి ఎంత వృద్ధి కావాలి, ఆ టార్గెట్ మీట్ అవ్వాలంటే ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకు తెలిసి జస్ట్ అలాంటి ఒక విజన్ ఒకటి ఉంది అనేంతవరకే న్యూస్ వచ్చింది. అందులో మెయిన్ గ్రోత్ రేట్ వరకు ఉంది. కానీ మిగతా రంగాల వైపు ఎంత దృష్టి సారించారు, అసలు ఈ టాప్ ప్రయారిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలి. అందుకు సంబంధించిన శాఖలను కానీ లేకపోతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ మొబిలైజ్ చేయాలి. లేకపోతే ఏది జరగదు. ఎందుకంటే డే టు డే యాక్టివిటీస్లో ఏ ఏ వర్గాల అందులో ఉంటాయి, ఏ శాఖలు అందులో ఉంటాయి తప్ప ఈ విజన్ అసలు ఎవరన్నా దృష్టిలో పెట్టుకొని దానికి గోల్స్ మీట్ అయ్యే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తారా లేదా అనేది చూడాలి. సో మై ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ షుడ్ నాట్ బి అనదర్ 2020 విజన్ 2020. సో let's see how he will achieve that goal and how other governments will take it as their own priority.